కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే సంజయ్ని పార్టీలో చేర్చుకోవటం మనస్తాపానికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇతర పార్టీల నేతలకు చేర్చుకోవటం సరికాదన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తాను కాంగ్రెస్లోనే ఉంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు 40 సంవత్సరాలుగా పార్టీతో అనుబంధం ఉన్నందున ఆయన జరిగిన పరిస్థితులు తనకు బాధ కలిగించాయని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. అభిప్రాయం వ్యక్తం చేసిన నిన్న కూడా చేసిన ఇవాళ ఉదయం కూడా చేసిన నేను నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ ఆలోచన విధానం నా ఆలోచన విధానం ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం నా ఆలోచన విధానం అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం నా ఆలోచన విధానం అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందులో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను నిరూపణ చేయబడే విధంగా ఇది ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు ఇట్ వాజ్ ఇన్ 1985 ఐ బిలీవ్, ఇట్ వాజ్ 1985 ఐ బిలీవ్ రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకోవడం జరిగింది. అలాంటి ఏదైతుందో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి బాధ్యతలు అప్పగించదు. అది వాళ్ళు ఆశించిన మేరకు అది నిర్ణయం జరగడం లేదు. పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించేటువంటి ఎవరైనా కానీ ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో అదొక భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. నేను దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను. అఖిల కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా మాట్లాడడం లేదు. మన శాసనసభలో పోరాటం చేసినాము. ఇవాళ నేను శాసనసభలో రాజీనామా చేస్తానని చెప్పి మన